కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి జనజాతరగా నామకరణం చేశారు. తుక్కుగూడలో ఈ సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అంశాలను కూడా ఈ సభలో ప్రస్తావించనున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి జనజాతరగా నామకరణం చేశారు. తుక్కుగూడలో ఈ సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అంశాలను కూడా ఈ సభలో ప్రస్తావించనున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి జనజాతరగా నామకరణం చేశారు. అయితే తుక్కుగూడలో జరగనున్న ఈ సభ కోసం మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయంత్రం జనజాతర సభ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ నిర్వహించబోతుంది. సభ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలు హాజరు కానున్నారు. ఇక్కడ ఈ రోజు జరిగే సభలో జాతీయ స్థాయి ఏదైతే మేనిఫెస్టో ఉందో తెలుగు మేనిఫెస్టోను రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. సుమారు దాదాపు 10 లక్షల మందిని టార్గెట్ గా ఈ సభకు తరలిరానున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి అటు 60 ఎకరాల్లో సభాస్థలని ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 300 ఎకరాల్లో వెహికల్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 రకాల స్టేజ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రముఖులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఉన్నారో వారికి ఒక స్టేజ్, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి వచ్చిన పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం. అట్లాంటి వారి కోసం ఇంకో స్టేజ్, 3 స్టేజ్లు ఏర్పాటు చేశారు. అన్ని ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 10 లాక్ పబ్లిక్ టార్గెట్ గా పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెనుక ఉన్న వారికి కూడా స్పష్టంగా కనబడేందుకు అట్లాంటి సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి మాత్రం ఎన్నికల శంకరావం పూరించనున్నట్టుగా తెలుస్తుంది. సౌత్ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సభ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ కూడా సభ సెంటిమెంట్ గా భావిస్తున్నాం. గతంలో ఇక్కడ 6 గ్యారెంటీలు ప్రకటించాం, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ పంచ్ న్యాస్ ఇది ప్రకటించబోతున్నాం. రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నారు. ఢిల్లీలో కూడా అధికారంలోకి రాబోతున్నాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందని ఇటు
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు అదే ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి ఏర్పాట్లు చేసింది. సాయంత్రం సభ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.